అవసరం లేదు కానీ మీ సంతోషం కోసం అంటే ఇంతకు ముందు రివర్స్ చెప్పినాను. ఎడం వైపు పోయినట్టు అంటే కుడివైపు ర్యాంక్ అనుకోవాలా, కుడివైపు ఇచ్చింటే ఎడం వైపు పోయేది అది. ఇప్పుడు సేమ్ ఎడం వైపు పోయేది కనుక ఎడం వైపు ర్యాంక్ ఇచ్చినప్పుడు ఎట్లా అనేది రైటా. ఒక క్వశ్చన్ రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. 2 3 8 10 మంది బాలురు వరుస నుండి 10 మంది బాలుర వరుస నుండి శర్వానందును ఎడం వైపుకు 2 స్థానాలు జరిపితే శర్వానందును ఎడమ వైపుకు 2 స్థానాలు జరిపితే శర్వానందును ఎడమ వైపునకు 2 స్థానాలు జరిపితే ఎడమ చివరి నుండి అతడు 7వ వరుసలో ఉంటాడు. ఎడమ చివరి నుండి అతడు 7వ వరుసలో ఉంటాడు. అలాంటప్పుడు శర్వానంద్ కుడివైపు నుండి మొదట ఉన్న స్థానం. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్లు అన్నీ మీకు బాగా అర్థమైనాయి. క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేసుకొచ్చింటే నేను చెప్పినవి వీళ్ళకి ఈజీ చేయగలుగుతారు మీరు. సేమ్ ఇప్పుడు నిన్న ఏమని చెప్తున్నాను క్వశ్చన్ అంటే కుడివైపు స్థానం ఇస్తుంటారు ఫస్ట్, ఎడం వైపు జరిపేది ఇస్తుంటారు, ఎడం వైపు ఇచ్చి కుడివైపు జరిపేది ఇస్తుంటారు. అంటే మీరు ఆడ ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది లెఫ్ట్ రా, ఇది రైట్, అంతే కదా. లెఫ్ట్ ఇటు సైడు రైట్ ఇటు సైడు, అంతేనా. సో మనకి ఏమవుతుందంటే క్వశ్చన్ అంటే లెఫ్ట్ వైపు 2 స్థానాలు జరిగినారని క్వశ్చన్ అంటే ఇది అనుకో ఒక 2 స్థానాలు ఎందుకు జరుపుతుంది. వాడు ఏ స్థానాలు ఇస్తుంటే కుడి స్థానాలు ఇస్తుంది కదా. సో కుడివైపు ఇచ్చినారు కాబట్టి 2 స్థానాలు ఇటువైపు జరిగినప్పుడు ఏమవుతుందంటే కూర్తుంటుంది, అవే తీసినది. సో ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అనుకోవచ్చు అంటే ఎడం వైపు నుంచి ఇచ్చినాడు, ఎడం వైపుకి ఎన్ని స్థానాలు జరిగినాడంట, 2 స్థానాలు జరిగినారంట. సో ఇక్కడ చూడండి 2 స్థానాలు జరిగిన తర్వాత 7వ ప్లేస్ ఉంటుందంట, 7వ స్థానం వచ్చిందంట. అంటే జరగకముందు ఎడం వైపు అనుకొచ్చింటే వాడు వెనక్కి జరిగినట్లే కదా. అంటే అప్పుడు ఎన్నో స్థానంలో ఉంటాడు వాడు, జరగకముందు ఎన్నో స్థానంలో ఉంటాడు, అంతే కదా. అర్థమైంది, ఇది అర్థం కాలేదా? అర్థమైందా? ఇప్పుడు ఇంతకు ముందులో మీరు ఏం చేస్తుంటారు క్వశ్చన్ అంటే రైట్ ర్యాంక్ ఇస్తుంటారు అబ్బా, ఎడం వైపు జరిగేదంటూ ఉంటుంది. అంటే అప్పుడు మీరు ఏం చేస్తుంటారంటే ప్లస్ చేస్తుంటారు. ఇందుకు లెఫ్ట్ ర్యాంక్ ఇసుకేసి రైట్ వైపు జరిగేదంటే అక్కడ కూడా ఏం చేస్తుంటారు మీరు ప్లస్ చేస్తుంటారు. బట్ ఇక్కడ ఏమంటున్నాడంటే ర్యాంకు ఒక సైడ్ ఇచ్చినాడు, జరిగేది కూడా అటు సైడ్ ఇచ్చినాడు. అందుకని వేరే మూడో అనుకోసం చెప్పిండే చూడు. అందుకోసమే లెఫ్ట్ సైడ్ జరిగినాడు అనుకోసం అంటే లెఫ్ట్ సైడ్ అనుకోసం ఇటు సైడ్ జరగడం. అంటే ఇటు సైడ్ ఎన్ని ప్లేస్లు 2 ప్లేస్ జరిగినాడు అని 7 ప్లేస్కి వచ్చినాడంట, అదే కదా. 2 స్థానాలు ఎడం వైపు జరగడం వల్ల 7వ స్థానం వచ్చాడు. అంటే జరగకముందు ఏడుంటాడు 9వ స్థానంలో. మొత్తం ఎంతమంది ఉన్నారంట, మొత్తం 10 మంది. మొత్తం ఎంతమంది ఉన్నారు 10 మంది. మనకి స్టార్టింగ్లో ఎంత స్థానంలో ఉన్నాడు 9వ స్థానంలో. మళ్ళీ కుడివైపులో ఎన్ని స్థానంలో ఉంటాడు అనుకుంటే మనం ఏం చేయాలి, 10 నుంచి 9ని మైనస్ చేసి ఎంత అవుతుంది 1 ప్లస్ దీని తర్వాత ఏం చేయాలి, మళ్ళీ 1 యాడ్ చేయాలి. కాబట్టి మనకి ఫస్ట్ నుంచి కుడివైపు ఎన్నో స్థానంలో ఉంటాడు, మనకి 2వ స్థానంలో ఉంటాడు. అర్థమైంది కదా. సో మనకి అంటే జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఎడం వైపు స్థానం ఇచ్చుకేసి ఎడం వైపే జరిగాడంటే ఏం చేయాలా, ప్లస్ చేయాలా, రైటా. ఏం చేయాలా, ప్లస్ చేయాలా. కుడివైపు స్థానం ఇచ్చుకేసి ఎడం వైపు జరిగినాడంటే చూసుకునండి, లిస్ట్ అవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీకు అర్థమవుతాయి. రైట్. మోడల్ నెంబర్ 9లో ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఒక వరుసలో పి మొదటి నుండి 18వ స్థానంలో, ఒక వరుసలో పి మొదటి నుండి 18వ స్థానంలో, క్యూ చివరి నుండి 16వ స్థానంలో ఉన్నారు. ఆర్ మొదటి నుండి 24వ స్థానం, మరియు ఖచ్చితంగా పి మరియు క్యూ మధ్యలో ఉన్నారు, రైటా. ఆర్ అనేవాడు ఖచ్చితంగా ఏంటంటే పి మరియు క్యూ మధ్యలో ఉన్నాడు, మరియు ఖచ్చితంగా పి మరియు క్యూ మధ్యలో ఉన్నాడు. అయితే మొత్తం వరుసలో ఎంతమంది ఈజీ కదా క్వశ్చన్, ఈజీనే. మనకు అర్థం చేసుకుంటే ఈజీ చేయొచ్చు. చెప్పండి ఏమి ఇచ్చినారు మనకి,
క్వశ్చన్ ఏమి ఇచ్చారు చెప్పండి. ఒక వరుసలో పి మొదటి నుండి 18వ స్థానంలో ఉన్నాడు అనిపిస్తుంది. అయితే మనకి ఫస్ట్ నుంచి మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఫస్ట్ నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడంట, 18వ స్థానంలో. ఎవరు? పి అనేవాడు. అలాగే మనకి చివరి నుంచి చూసుకుంటే కినా క్యూ అనేవాడు ఎన్నో స్థానంలో ఉన్నాడంట, 16వ స్థానంలో ఉన్నాడంట. రైటా? నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఆర్ అనే వాని గురించి ఇచ్చాడు. మళ్ళీ వాడు కూడా మొదటి నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడంట, 24వ స్థానంలో ఉన్నాడు అనిపిస్తుంది. రైట్. ఆర్ అనేవాడు ఎన్నో స్థానంలో ఉన్నాడు, 24వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఈ ఆర్ అనేవాడు 24వ స్థానంలో నుంచి ఎక్కడి నుంచి, ఫస్ట్ నుంచి, మరియు పీకి క్యూకి మధ్యలో ఎట్లుంటాడంట, కరెక్ట్గా మధ్యలో ఉంటాడంట. పి మరియు క్యూకి మధ్యలో కరెక్ట్ ఆర్ ఉంటాడంట. అయితే చూడండి, వీంది ఇక్కడ నుంచి 18వది, వీంది కూడా ఇక్కడ నుంచి 24వది, అంటే మధ్యలో ఎంతమంది ఉంటారా? 19 ఏడే ఉంటాడా, 21, 21, 22, 23, అంటే మొత్తం ఎంతమంది ఉంటారు? 6 మంది ఉంటారు. ఇక్కడ మధ్యలో 6 మంది ఉండేది, అంటే ఇక్కడ 6 మంది ఉంటారంటే ఇక్కడ కూడా ఎంతమంది ఉంటారా? అంతేనా? ఆన్సర్ వచ్చేస్తేనే లేదు. ఇప్పుడు ఫస్ట్ 18, నెక్స్ట్ 6 + 6 12, మధ్యలో ఒకటి ఉంటాడు కదా, కాబట్టి ఈడు ఎంత 13 ప్లస్ ఈడు ఎంత ఉన్నారు 16. సో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఎంత అవుతుంది? 47. కరెక్టేనా? 47. 6, 5 వచ్చేది. మరి 6 అని చెప్తారు ఎంచుకొని వచ్చినప్పుడు, తీసేసారు మీరు. 19, 20, 21, 22, 23, 5 మంది కదా వచ్చేది. మరి 6 అని చెప్తారు నెంబర్ చెప్పేటప్పుడు. సర్లేండి, 5 ఇక్కడ కూడా 5. సో 5 అని రాసినప్పుడు ఇద్దరు తగ్గాలి కదా. రైట్. 5 తగ్గిస్తే 45. అంతేనా? ఇది ఎంతమంది ఇస్తారు? 11 మందే. అంతే కదా. ఇది అర్థం కాలేదా? ఇక్కడ నుంచి 18 ఓడు, అక్కడ నుంచి 16 ఓడు, పీకి ఇక్కడ నుంచి 24 ఓడు వాడే ఇచ్చినాడు. అప్పుడు పీకి ఆర్కి మధ్యలో ఎంతమంది? 5 మంది ఉంటారంటే ఇక్కడ కూడా 5 మంది ఉంటారని కృష్ణ ఎట్లా చెప్తాను కృష్ణ అంటే, ఆర్ అనేవాడు పీకి మరియు క్యూకి కరెక్ట్ మధ్యలో ఉంటాడంట కదా. సో వీళ్ళిద్దరి మధ్యలో 5 మంది ఉంటే వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఎంతమంది ఉండాలా? 5 మంది ఉండాలి. అప్పుడు మనకు టోటల్ ఎంత అని కృష్ణ అనేది చేయొచ్చు అనమాట ఈజీగా. రైటా? రైట్, రాయండి. ఇలాంటిది క్వశ్చన్ చేస్తారా? చేస్తారు కదా. మోడల్ నెంబర్ 9 ఇది. అయితే చేస్తారని కృష్ణ ఈయన చేయరని కృష్ణ ఇస్తాను. మోడల్ నెంబర్ 10 రాయండి. అయితే అంటే ఈజీ క్వశ్చన్లు, పెద్దగా ఎక్కువ క్వశ్చన్లు అని చెప్పను. రైటా? మీరు అంతా అయిపోయిన తర్వాత రీజనింగ్ బుక్ ఇడే ఉండదునా? బుక్ ఉంటుంది ఉండదా? లేదరా? రైట్. ఒక తరగతిలో ఎం పైనుండి 9వ వాడు. ఒక తరగతిలో ఎం పైనుండి 9వ వాడు, పైనుంచి ఎన్నో వాడంట 9వ వాడు. ఎన్ క్రింది నుండి 8వ వాడు, ఎన్ క్రింది నుండి 8వ వాడు, మరియు ఎల్ సరిగ్గా వారికి మధ్యలో ఉంటాడు, మరియు ఎల్ సరిగ్గా వారికి మధ్యలో ఉంటాడు. రైటా? ఎల్ మరియు ఎంల మధ్య నలుగురు విద్యార్థులు ఉన్నచో, ఎల్ మరియు ఎంల మధ్య నలుగురు విద్యార్థులు ఉన్నచో మొత్తం విద్యార్థులు సంఖ్య ఎంత? మొత్తం విద్యార్థులు సంఖ్య ఎంత? చేయండి దీన్ని. బుక్ మోడల్ నెంబర్ అనేది చేయించారు, ఈజీగానే ఉంటుంది. 6 చూడండి ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. మన పెన్ అవసరం ఇచ్చాడు అని చిన్న చిన్న ఎక్కడ చూడండి. మనకి బుక్ మోడల్ చేస్తాడు. పైనుంచి 9వ వాడంట, అంతేనా? కింద నుంచి 8వ వాడంట. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఎల్ అనేవాడు ఉంటాడంట. ఎల్కి ఏమకి 4, ఇక్కడ 4 ఉంటాయి, అక్కడ కూడా ఎంతమంది ఉంటారు? 4. 4 ఎంత? 8. వీడు ఒకటి మధ్యలో ఉంటాడు కాబట్టి 9. ఇక్కడ 9 వచ్చింది. ఆల్రెడీ ఇంకొక 9 ఉంటుంది, ఇంకొకటి 8 ఉంటుంది. సో 9 ఏళ్ళ 18, 18 ఒక 8 ఎంత అవుతుంది? 26. దాన్ని పిన్ని పెట్టి ఏమో చేస్తారు చూడు. బిఏ స్టూడెంట్ చేతి మీద చేస్తున్నాడు అక్కడ, పానికి మాలినేదావా.
రాయి నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. రైట్ క్వశ్చన్ రాయండి. ఇది ఇప్పుడైతే మోడల్ నెంబర్ 11 అని రాయండి. ఇది ఒక వరుసలో ఏటికి నా ఇప్పుడు 9వది 10వది సేమ్ ఉండదు అనుకున్నారు మీరు. ఎడమ కుడి వెనకని చెప్పిండేది, ఇది పైన కింద అని చెప్పిండేది. నాకు తెలిసి మీకు అయితే డౌట్లు వస్తాయి వెనకని. రైటా? రాయండి 11వది రాయండి. ఒక వరుసలో ఏ మరియు బీల మధ్య 5గురు విద్యార్థులు కలరు. ఏ మరియు బీల మధ్య ఎంతమంది ఉన్నారంట? 5గురు విద్యార్థులు కలరు. ఫుల్ స్టాప్. బి మరియు సిల మధ్య 8 మంది విద్యార్థులు కలరు. అంటే బి మరియు సిల మధ్య 8 మంది విద్యార్థులు కలరు. బి మరియు సిల మధ్య 8 మంది విద్యార్థులు కలరు. ఫుల్ స్టాప్. ఒకవేళ సికి ముందు నలుగురు మరియు ఏ తర్వాత 12 మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఆ వరుసలో ఉన్న కనిష్ట మరియు గరిష్ట విద్యార్థుల సంఖ్య ఎంత? ఏ తర్వాత 12 మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఆ వరుసలో ఉన్న కనిష్ట మరియు గరిష్ట విద్యార్థుల సంఖ్య. ఏం నాగార్జున? గరిష్టం చేయడం చాలా ఈజీ కదా. ఏ మరియు బీల మధ్య ఎంతమంది విద్యార్థులు ఉన్నారంట, అంతేనా? ఏ అంట వీడు, తర్వాత ఇంకొకడు బి అనుకోండి. వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారంట విద్యార్థులు? 5 మంది ఉన్నారంట. తర్వాత బి మరియు సిల మధ్య, అంటే ఇక్కడ వీడు బి, తర్వాత సి. బి మరియు సిల మధ్యలో ఎంతమంది ఉన్నారంట? 8 మంది ఉన్నారంట. తర్వాత సికి ముందు ఏ తర్వాత 12. ఇక్కడ చూడండి, నేను దీన్ని ఏం చేస్తానంటే రివర్స్ రాస్తా కొంచెము. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏకి ముందా ఏ తర్వాత. ఇప్పుడు ఏ తర్వాత అనుకషన్ ఏ తర్వాత ఇటు సైడ్ కదా రావాల్సింది, ఏ తర్వాత కదా రావాల్సింది, అంటే ఏ తర్వాత. సో ఏ తర్వాత మనకి 4 అనుకషన్ అంటున్నాడు కాబట్టి మనకి ఇది తీసుకోవడానికి రావట్లేదు. 12 మంది ఉన్నారు అనుకషన్ అంటున్నాడు. ఏ తర్వాత 12 మంది అంటే చాలా మంది అయిపోతారు కదా, ఇక్కడ మనకి చాలా మంది అయిపోతారు నాది. సో నేను ఏమని రాస్తాను అనుకషన్ ఇక్కడ రివర్స్ రాస్తా. అంటే చూడండి, ఫస్ట్ అంటే నార్మల్గా మనకు ఆలోచన వచ్చేది ఫస్ట్ ఏ బి అనేది అట్లే కదా వచ్చేది. సో అట్లా రాసిన, బట్ మనకు వర్కౌట్ అవుతున్నది ఇలా అవ్వట్లేదు. సో మనకి ఏం రాస్తాను, బి అని రాద్దాం. సో ఇక్కడ బి అని రాస్తా, తర్వాత ఏ అని రాస్తా. వీళ్ళిద్దరు మధ్యలో ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారు. తర్వాత బి మరియు సిల మధ్యలోనా, సో బి మరియు సిల మధ్యలోన 8 మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, సి కంటే ముందు ఎంతమంది ఉన్నారంట? 4 ఉంటారంట. తర్వాత ఏ తర్వాత ఎంతమంది ఉంటారంట? చూడండి, ఇప్పుడు కరెక్ట్ వస్తుండదే. ఒకవేళ ఉన్నట్లయితే మొత్తం గరిష్టంగా ఇప్పుడు ఇట్లా రాయచ్చలేదా? ఇప్పుడు చూడండి ఎంతమంది అవుతారు? 4. తర్వాత వీళ్ళు లెక్కల తర్వాత లెక్కేద్దామండి వీళ్ళని. నువ్వు చెప్పండి, ఈ 4 ఒక 8 12, 12 ఒక 5 రైటా 17. లేదంటే 12గా తీసుకొచ్చింది, 12 రెట్లు 24, 24 ఒక 5 1 2 3 ఎంత వచ్చింది? సో మనకి గరిష్టం వచ్చేసి నెంబర్ వచ్చేసింది. మనకి గరిష్టంగా ఎంతమంది ఉన్నారు? 32 మంది ఉన్నారు. మళ్ళీ కనిష్టం అన్నప్పుడు ఎట్లా చేయాలా? చేద్దాం, మాకు చూద్దాం. ఇది ఏలో నేను ట్రై చేస్తాను. ఏ మరియు బీల మధ్యలో 5 మంది ఉన్నారు. ఏ తర్వాత 12 మంది ఉండాలి కదా, అంటే డైరెక్ట్ 6 తీసుకుంటే ఏమవుతుంది? 12 అవుతుంది. 6, 5, 11, 12. ఏ తర్వాత 12 మంది నాకు వస్తారు. తర్వాత బి మరియు సిల మధ్యలో ఎంతమంది ఉండాలి? 8 మంది ఉండాలి కదా. ఇక్కడ 5, 6, 7, 8 ఇట్లా రాసి సరిపోతుంది. ఇట్లా రాసి సరిపోతుంది. బి మరియు సిల మధ్య ఉంటారు. అప్పుడు ఏ తర్వాత 12 మంది ఉంటారు. సి కంటే ముందు 4 ఉంటారు. కష్టం ఇట్లా రాయచ్చా? ఇది రాయచ్చు. ఒకసారి చూడండి ఇట్లా. ఇప్పుడు ఎంతమంది అవుతారా? 5, 6, 7, 8, తర్వాత 13, 20 మంది అవుతారు. మనకు ఆప్షన్స్లో ఇవి ఉన్నాయా? 20 ఉండదే.
ఆప్షన్స్ ఏమి ఇచ్చినట్టు ఫస్ట్ మనకు 32 కదా, 32లో 2 ఉండదు 10 20 ఉండదు. సో మ్యాక్సిమంకి 20 ఆన్సర్. సో 20 32. చూడండి మనకు వచ్చిన ఆలోచన ప్రకారం దీని ప్రకారం నేను రాసినాను చూడండి. ఇది ఎట్లా రాసినాను చూడండి. అంటే ఒక స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత రాసిన ఇక్కడ ఏ మరియు బీల మధ్యలో 5 మంది ఉన్నారు. ఏ మరియు బీల మధ్యలో 5 మంది ఉన్నారు. ఫస్ట్ దీని ఇట్లా రాసిన తర్వాత ఏమంటాడంటే ఏ తర్వాత 12 మంది అనకసిన ఆలోచిస్తున్నాం కదా. ఏ తర్వాత 12 మంది అనకసింటే మనకి ఇది ముందు సాటిస్ఫాక్షన్ కావట్లేదు కదా. సో ఏ తర్వాత 12 మంది కావాలనుకంటే ఆల్రెడీ 6 మంది ఉన్నారు కదా, ఇంకొక 6 పెట్టేసి సరిపోతుందేమో కదా అని పెట్టిన 12 అయింది. సో ఏ తర్వాత 12 మంది అనేది సాటిస్ఫాక్షన్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏ తర్వాత ఇక్కడ ఎంతమంది ఉండాలంట, బీసీకి 8 మంది ఉండాలన్నారు. సో బీసీకి 8 మంది ఉండాలనుకుంటే ఆల్రెడీ 5 మంది అరే, వీడు కూడా ఒకడు ఉన్నాడు 6 మంది ఉన్నారు. అంటే ఇంక ఇద్దరు పెట్టేసి సరిపోతుంది కదా, అంతే కదా, ఇద్దరు పెట్టేసి మనకి సరిపోతుంది. సో మనకి సి అనేది వచ్చేస్తుంది. సి కంటే సి తర్వాత ఎంతమంది ఉన్నారన్నాడు, 4 ఉన్నారని. సో 4 కరెక్ట్ వచ్చిందే లేదా. సో మనకి ఇచ్చిన కండిషన్ అనేది కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయింది కదా ఇది. సో మనం ఇట్లా రాయొచ్చు ఇది, రైటా. సో ఇది వచ్చేసి సేమ్ ఇది. అంటే కనిష్టానికి మనకి ఏం చేయాలనుకుంటే ఆలోచన చేయాల. గరిష్టం అయితే మనం డైరెక్ట్ రాసుకోవచ్చు, కానీ కనిష్టంకి మనం ఆలోచన చేసి అంటే ఎట్లా తక్కువ రాసిన ఆలోచన వస్తుంది అనేది దాని ప్రకారం చేయండి. ఇంకో క్వశ్చన్ చెప్తాం రండి, దీనిపై మీరు చేద్దరు అర్థమవుతుంది మీకు. అంటే క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ రాయండి. ఇదే దాంట్లోనే ఒక వరుసలో పి మరియు క్యూ మధ్యలో 4 విద్యార్థులు ఉన్నారంట. పి మరియు క్యూ మధ్యలో ఎంతమంది ఉన్నారంట, 4 విద్యార్థులు ఉన్నారంట. క్యూ మరియు ఆర్ మధ్యలో 6 విద్యార్థులు కలరంట. క్యూ మరియు ఆర్ మధ్యలో ఎంత ఉన్నారంట, 6 మంది విద్యార్థులు కలరంట. ఒకవేళ ఆర్కి ముందు ముగ్గురు పి తర్వాత 9 మంది విద్యార్థులు ఉంటే, రైటా. ఒకవేళ ఆర్కి ముందు మరియు పి తర్వాత 9 మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఆ వరుసలో ఉండే కనిష్ట మరియు గరిష్ట విద్యార్థుల సంఖ్య ఎంత? మీరు అట్లా చేస్తారు కానీ నాకు చెప్పండి, ఏమి ఇచ్చినా చెప్పండి. పి మరియు క్యూ మధ్యలో అంట, పికి మరియు క్యూ మధ్యలో. ఇక్కడ చూడండి ఎట్లా రాయాలి చెప్పండి, ఎట్లా రాయాలి? పి మరియు క్యూ మధ్యలో రాయాలా? రాస్తాను మీ ప్రకారం. రైట్, పి మరియు క్యూ మధ్యలోన 4 విద్యార్థులు ఉన్నారు కాబట్టి 4 అని రాయాలి. తర్వాత ఏమి ఇచ్చినాడు క్వశ్చన్? క్యూ, ఇప్పుడు క్యూ తర్వాత ఆర్, తర్వాత 8 మంది, 6 మంది. 6కు ముందు ముగ్గురు. మరి ఇది వర్కౌట్ అవుతుండదు. ఇది 6కు ముందు అసలు ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇది మరి ఇది వర్కౌట్ అవ్వట్లేదు అనుకొస్తే రివర్స్ రాసి ట్రై చేయండి. సో ఇది వర్కౌట్ 6కు ముందు ముగ్గురే ఉండాలంట. అంటే కుదిరంటే ఇప్పుడు వీడు 6 ఉన్నాడు అనుకుంటే వీడికి ముందుకు ముగ్గురే ఉండాలా. ఇదే కండిషన్ ఇది. ఇప్పుడు దీని ప్రకారం రాసుకోవాలి చూడండి. తర్వాత ఇప్పుడు దీనికంటే ముందు ఏమి కండిషన్, తర్వాత 6 ముందు ముగ్గురు, తర్వాత ఇంకొకటి ఏమి ఇచ్చిన పాయింట్, పి తర్వాత 9 మంది అన్నాడు. అంటే పి మ్యాక్సిమం లాస్ట్కి రావాలని నాకు అర్థం. సో మనకి ఇది రివర్స్ రాసి పడేసి డిసై అయిపోతుంది కదా. ఇది క్యూ రాయండి. క్యూకి మరియు పీకి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే 4 ఉన్నారు అనుకున్నాండి. పి తర్వాత ఎంతమంది ఉండాలా? 12 మందే, 9 మందే. సో పి తర్వాత 9 మంది వీళ్ళు ఉంటాయి కదా. నెక్స్ట్ క్యూకి ఆర్కి మధ్యలో కదా. సో క్యూకి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉంటారు? 6 మంది, అంతేనా? ఆ తర్వాత ముగ్గురు, 6 కంటే ముందు ముగ్గురు ఉంటారా లేదా? సో కండిషన్ సాటిస్ఫాక్షన్ అయిందే. ఆలోచన రావాలి, ఆలోచన చేసేకి వస్తుంది, లేకపోతే రాదు. ఇదేమిది గరిష్టం ఇది. ఇప్పుడు మళ్ళీ కనిష్టంకి ఆలోచించాలి. సో ఎంతమంది వచ్చారు గరిష్టం చెప్పండి? 25. ఇప్పుడు కనిష్టానికి ఆలోచించాలి. ఇది గరిష్టం. ఇది కనిష్టానికి ఎట్లా ఆలోచిస్తాం చూడండి. కనిష్టానికి చూడండి ఏమనుకుంటున్నారు అనుకుంటే, అంటే ఏదైనా మెర్జ్ చేసి ట్రై చేయాలి. మనం ఏదైనా మెర్జ్ చేయడానికి ట్రై చేయాలి. ఇది చూడండి, ఈ క్యూ ఉంది కదా, క్యూ ఇట్లా రాస్తా, రైట్. తర్వాత ఇది ఏమున్నారు? 4 ఉన్నారు. ఇక్కడ పి అనేవాడు ఉన్నాడు, అంతేనే. పీక్యూ మరి ఇద్దరు 4 ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఇక్కడ మరి ఇక్కడ 9 మంది ఉంటారు కదా. ఇది కూడా ఒకసారి లెక్కండి. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 మంది వస్తున్నారు కదా. 10 మందే కదా వచ్చిండేది ఇట. సో నేను ఇక్కడ పి మంత్ అంటే 9 మంది కావాలనుకుంటే అంటే దీనికి చూడండి 1 2 3 4 5 6 7 8 9 కదా మీకు. సో ఈ 9 మందిలోన మనకి క్యూకి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉండాలంట? 6 మంది కదా ఉండాల్సింది. సో ఈ క్యూ ఆల్రెడీ 5 మంది ఉన్నారా? ఇది 6 అవుతారు కదా.
సో నేను ఇది ఏమని రాస్తాను, ఆర్ అని రాయొచ్చా? సో మనకి క్యూకి ఆర్కి మధ్యలో 6 మంది ఉన్నారనే లేదా? ఉండరు. బట్ మనకి ఆర్ కంటే ముందు ఎంతమంది ఉండాలా? ముగ్గురే ఉండాలి. కాబట్టి ఇది వర్కౌట్ అవుతుందినా? కాదు. నెక్స్ట్ మరి చూడండి, క్యూ ఆరే కదా ఉండేది. సో ఇది రివర్స్ రాద్దామండి. ఇక్కడ ఇది పి రాయండి, ఇడా క్యూ రాయండి. చూడండి, పి తర్వాత 12 మంది కదా ఉండాల్సింది. 12 మందేనా? పి 9 మంది కదా ఉండాల్సింది. 9 మంది ఏంటి? ఇక్కడ 4, 5, 6, 7, 8, 9. పి తర్వాత ఉండాలి అంటే తగ్గించామా లేదు మనము? పి మరియు క్యూ మధ్యలో 4 ఉండాలా. పి తర్వాత 12 మంది ఉన్నారనా? ఉండాలి. తర్వాత చూడండి, ఆర్కి క్యూకి మధ్యలో ఎంతమంది ఉండాలా? 6 మంది ఉండాలా. సో ఇది ఆల్రెడీ క్యూ ఉన్నది. ఆర్ అంటే 6 మంది ఉండాలి కదా మధ్యలో. ఆల్రెడీ ఇది ఇంకొకటి ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఇది ఆర్ రాయొచ్చా? అంటే ఇప్పుడు చూడండి, మనకి ఆల్రెడీ పి తర్వాత మనకు వచ్చినారు కదా, ఆర్ కంటే ముందు ముగ్గురు రాయచ్చా లేదు? ఇదా రాయచ్చా? రాయచ్చా లేదా? రాయచ్చు. ఇప్పుడు చూడండి, మొత్తం టోటల్ ఎంతమంది ఉన్నారు? టోటల్ ఎంతమంది ఉన్నారు? ఎంత? 15? లెక్కేస్తారు కరెక్ట్గా? 15ఏనా? 15 మంది ఉన్నారు. ఆప్షన్స్లో ఉండదు, చూద్దాం. కనిష్టం రైట్. 25, 15 రైట్. ఆప్షన్ డి ఇచ్చినాడు. సో ఇది కనిష్టం. అంటే ఆలోచన జస్ట్ చూడండి, ఆలోచన ఇట్లా వచ్చేస్తే మనకి టక్కన అయిపోతుంది. ఆలోచన రాకుంటే అయిపోతాం ఆడే. చూడండి, నెక్స్ట్ మోడల్ రాయండి. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ రాయండి. మోడల్ నెంబర్ ఎంత ఇప్పుడు చెప్పిండేది? 12, 11, 12 రాసుకోండి. అయితే ఒక వరుసలో ఎడమ నుండి అనిరుద్ధ స్థానం 13. ఒక వరుసలో ఎడమ నుండి అనిరుద్ధ స్థానం 13. ఒక వరుసలో ఎడమ నుండి అనిరుద్ధ స్థానం, ఒక వరుసలో ఎడమ నుండి అనిరుద్ధ స్థానం 13. కుడి నుండి భరద్వాజ్ స్థానం 16. కుడి నుండి భరద్వాజ్ స్థానం 16. ఒకవేళ వారిద్దరి స్థానాలను పరస్పరం మార్చుకొనగా ఎడమ నుండి అనిరుద్ధ స్థానం 19 అయితే, ఎడమ నుండి అనిరుద్ధ స్థానం 19 అయితే కుడి నుండి భరద్వాజ్ స్థానం ఎంత? కుడి నుండి భరద్వాజ్ స్థానం ఎంత? రైటా? ఏం దొరకలేదా? ఆడ పెట్టారు పుస్తకాలన్నీ. నాగార్జున పక్కన కసి కూడా కనిపించింది, మరి ఆడే ఉంది కదా. రైట్ రైట్. చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే చూడండి, జాగ్రత్తగా వినండి. ఒక వరుసలోని ఎడమ నుండి అనిరుద్ధ యొక్క స్థానం అంట. అనిరుద్ధ గాని స్థానం రైటా? అనిరుద్ధ గాని స్థానం ఎక్కడి నుంచి? లెఫ్ట్ హ్యాండ్ నుండి. ఎంతంట? 16. ఎన్నో స్థానము? 13. 13వ స్థానం. తర్వాత నెక్స్ట్ భరద్వాజ్ రైట్ నుంచా? రైట్ నుంచి ఎన్నో స్థానం అంట? 15వ స్థానం అంట. తర్వాత వీళ్ళిద్దరు ఏం చేసినారు అంటే, వీని స్థానంలోకి వాడు పోయినాడు, వాన స్థానంలోకి వీడు వచ్చినాడు. అట్లా వచ్చిన తర్వాత ఎవరి యొక్క స్థానం పెరిగింది? ఎవరి యొక్క స్థానం ఇచ్చినారు? అనిరుద్ధ యొక్క స్థానం ఇచ్చినారా? అనిరుద్ధ యొక్క స్థానం ఎంత అవుతుందంట అప్పుడు మారిన తర్వాత? ఎంత అవుతుందంట? ఏమి ఇచ్చినారా? అనిరుద్ధ స్థానం ఏమవుతుంది? మార్చుకున్నగా అనిరుద్ధ యొక్క స్థానం ఎంత అవుతుందంట? 19 అవుతుందంట. అప్పుడు భరద్వాజ్ అనే స్థానం మారిన తర్వాత ఏమవుతుంది? భరద్వాజ్ యొక్క స్థానం మారిన తర్వాత ఏమవుతుంది? అనిరుద్ధ భరద్వాజ్ అనే వాళ్ళు ఉన్నారంట. అనిరుద్ధ గారి స్థానము లెఫ్ట్ నుంచి ఎడం వైపు నుంచి 13వది, భరద్వాజ్ గాంధీ రైట్ నుంచి 15వ స్థానం అంట. రైటా? వీళ్ళిద్దరు ఏం చేయారంటే వాన్ ప్లేస్ వీడు, వీన్ ప్లేస్ వాడపోయినారు. అట్లా పోయిన తర్వాత మరి ఎడం వైపు నుంచి ఎవరిది? అనిరుద్ధ గారి యొక్క స్థానం ఎంత అయిందంట? సింపుల్. ఇట్లాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఏం టెన్షన్ పడద్దండి. ఎన్ని స్థానాలు పెరిగినాయి? ఈడ ఎంత పెరిగినాయి? ఎన్ని పెరిగినాయి? 13, 19 గానికి ఈడ 6 పెరిగామని కష్టం. దీన్ని కూడా 6 పెంచండి. ఎంతైతే 6 పెంచితే కదా అంతే. ఈ లెక్క టఫ్ అనుకునేటారు కదా. ర్యాంకు 1 ఇక్కడ నుంచి 16 అని చెప్పాను, మరి నాకు 15 అని చెప్తారు కదా. ఇంకా అప్పుడు ఏమైతే 22 అవుతుంది.
రైట్ ఇడిచిపెట్టి రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఇట్లాంటి క్వశ్చన్ చేయండి. బాలికల వరుసలో జూలీ స్థానం ఎడమ వైపు నుండి 10వది. బాలికల వరుసలో జూలీ స్థానము ఎడమ వైపు నుండి 10వది. లిల్లీ స్థానము కుడివైపు నుండి 16వది. బాలికల వరుసలో జూలీ స్థానము ఎడమ నుండి 10వది. లిల్లీ స్థానము కుడి నుండి 16వది. లిల్లీ స్థానము కుడి నుండి 16వది. పేర్లేమి ఇట్లా నార్మల్ పేర్లు ఇట్లా కావాల్సిందే వాడు పేర్లు ఇస్తాడు మనం కన్ఫ్యూజ్ చేయడానికి. రైట్ 16వది. ఒకవేళ వారిద్దరు స్థానాలని తారుమారు చేస్తే జూలీ స్థానం ఎడమ నుండి 20వది అవుతుంది. జూలీ స్థానము ఎడమ వైపు నుండి 20వది అవుతుంది. అయితే కుడి నుండి లిల్లీ స్థానం ఎంత? గిటా క్వశ్చన్కి మాత్రం తక్కువ చేస్తారు ఆన్సర్లో. 26 నాన్ క్వశ్చన్. చెప్పను ఎంచుకొని వీడియో చూసుకొని రాసుకో. 12 అయిపోయిందా? మోడల్ నెంబర్ 13 అయితే ఒక వరుసలో కొంతమంది విద్యార్థులు కూర్చున్నారు. రైటా? ఒక వరుసలో ఇది ఒక్క మోడల్ చెప్పేసి మళ్ళీ రేపు చెప్దాం. మిగిలిన ఇంకా 3 మోడల్స్ ఉంటాయి. రైట్. ఒక వరుసలో కొంతమంది విద్యార్థులు కూర్చున్నారు. ఎడమ వైపు నుండి 10వ స్థానంలో విఘ్నేష్ కూర్చున్నాడు. వినయ్ అని రాసుకున్నాడప్ప. ఊరిని మీ తలకానే పేరు రాసి కూడా మీకు నాకు అది తెలిసి. ఒక వరుసలో కొంతమంది విద్యార్థులు కూర్చున్నారు. ఎడమ వైపు నుండి 10వ స్థానంలో వినయ్ కూర్చున్నాడు. ఎడమ వైపు నుండి 10వ స్థానంలో వినయ్ కూర్చున్నాడు. కుడివైపు నుండి 12వ స్థానంలో జానీ కూర్చున్నాడు. ఇది జ్ఞానేశ్వర్ అని ఇచ్చాడే. మళ్ళీ మనకు రాజశేఖర పేరు జానీ కూర్చున్నాడు. ఒకవేళ వీరిద్దరు స్థానాలని పరస్పరం మార్చిన తర్వాత ఎడమ వైపు నుండి 25వ స్థానంలో విఘ్నేష్ కూర్చున్నాడు. ఎడమ వైపు నుండి విఘ్నేష్ 25వ స్థానంలో కూర్చున్నాడు. అయితే ఆ వరుసలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? రైటా? అయితే ఆ వరుసలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఏమప్పా? ఆ వరుసలో విఘ్నేష్ అంటే వినయ్ అని మరి క్వశ్చన్ అడగొద్దండి. రైట్. ఇది ఒక్కటి చెప్తున్నాడు కరెక్ట్. ఒక వరుసలో కొంతమంది విద్యార్థులు కూర్చున్నారు. ఎడమ వైపు నుంచి 10వ స్థానంలో వినయ్ కూర్చున్నాడు. కుడివైపు నుండి 12వ స్థానంలో జానీ కూర్చున్నాడు. ఒకవేళ వీరిద్దరు పరస్పర స్థానాలు మార్చుకున్న తర్వాత ఎడమ వైపు నుండి రైట్ 25వ స్థానంలో విఘ్నేష్ కూర్చున్నాడు. అయితే ఆ వరుసలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. రైట్. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఫస్ట్ మీరు చేసే ప్రొసీజర్ అంటే ఇప్పుడు నాకు మీకు ఏం తెలీదు, మీకు ఎట్లా చేయాలో లెక్క తెలియదు. తెలుసుకోకున్నప్పుడు ఆలోచన ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. రైటా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చెప్పండి. ఎడమ వైపు నుండి 10వ స్థానంలో వినయ్ కూర్చున్నాడంటే ఎడమ వైపు నుంచి. రైట్. వినయ్ అనేవాడు లెఫ్ట్ నుంచి అంట కదా. లెఫ్ట్ నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడంట? అవి చెప్పండి ఫస్ట్, నాకు కరెక్ట్ చెప్పండి అవి. తర్వాత కుడివైపు నుండి 12వ స్థానంలోనంట. ఎవరు? జానీ. రైట్. ఇక రైట్ నుంచి ఎన్నో 12 ఎన్నో స్థానంలో ఉన్నాడు? 12వ స్థానంలో ఉన్నాడు. ఇది రాసినాడు. తర్వాత వారిద్దరూ ఒక ప్లేస్ ఇంకొకటి తీసుకుంటే కానీ సేమ్ ఇంతకు ముందు అక్కడ క్వశ్చన్ అప్పుడు ఏమవుతుంది అనుకోండి అంటే ఎవరు తెచ్చినాడు? వినయ్ గారిని తెచ్చినాడు. ఏమవుతుంది అంటే వింది 25వ ర్యాంక్ అవుతుందంట. ఏమవుతుందంట? 25వ ర్యాంక్ అవుతుందంట. అయితే గిన మొత్తం విద్యార్థులు ఇప్పుడు నెక్స్ట్ విందు అడిగి మీరు టక్కని చెప్తారు. ఇప్పుడు విందు కాదు అడిగినది మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారని క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ అంకే కదా, లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ నుంచి
లెఫ్ట్ అంటే ఇదే కదా, లెఫ్ట్ అంటే అదే. కనిపిస్తుందా? ఇది మీరు బంద్ చేస్తే కూడా కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి, అంటే లెఫ్ట్ అంటే ఇదే కదా. సో మనకు లెఫ్ట్ నుంచి 10 ఓడ్ అంట, అంటే ఇది పడుతుంది దీనికి ఇవి కూడా ఏంది ఇవి తర్వాత ఇది 10 అంతేనా. సో లెఫ్ట్ నుంచి 10 ఓడ్ అంటే వీడు, అంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఇక్కడ నుంచి ఎంతమంది ఉంటారు? ఏమి ఇది కూడా మనతో ఆటాడుతుంది ఏంట్రా ఇది. లైట్ బండి ఏం కదా మరి పవర్ పోయింది రైటా. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి మనకి 10 ఓడు కదా, 10 ఓడు అంటే 10 మంది ఉంటారు. నెక్స్ట్ చూడి వాండి మళ్ళీ ఎంచుకరికి ఇక్కడ నుంచి ఎవరు జాయిన్ అయిన వాడు ఎంతమంది కలిసి ఇక్కడ నుంచి చూసుకుంటే 12 ఓడు. బట్ వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. బట్ ఇప్పుడు వీళ్ళ ర్యాంక్ నెక్స్ట్ ఎంతమంది ఈటి పోయినాడంటే గిన వీడు ఈటి పోయినాడానికి అంట, ఈటి నుంచి ఈటి పోయినాడు. అప్పుడు మన ర్యాంక్ ఎంత అయిందంట, 25 అయింది కదా. 25 ర్యాంక్ ఏంటంటే గిన ఎంతమంది ఉంటారు మధ్యలో, ఎంతమంది పెరిగినట్టు. ఇప్పుడు 10 నుంచి వాడు అటు పోయినాడా, 25 పోయినాడానికి అంటే ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉంటారు మధ్యలో? 15 మంది ఉంటారా? ఏం చెప్తారంటే నేను 15 మందేనా. సో వీటికి 10 మంది, ఈ మధ్యలో 15 మంది, ఇక్కడంక 12 మంది అంతేనా. సో మొత్తం ఎంత అవుతారు చెప్పండి, ఎంతమంది అవుతారు? 37. మనకు ఆప్షన్స్లో 37 ఆప్షన్స్లో ఉండదునా, లేదు 37 ఆప్షన్స్లో లేదు. 36 ఏంటికి అవుతుంది, ఇక్కడ 14 వస్తుంది. అది ఇది 14 ఏంటికి వస్తుంది చెప్పండి. 25 ర్యాంక్ నార్మల్గా మీరు ఏం చెప్తారు అనుకుంటే ఊడి చూడండి, వీడి ర్యాంకు 10 ఇక్కడ నుంచి చూసేగిన రైట్. ఈ నుంచి చూసేగిన మనకి ఎంత అవుతుంది అనుకుంటే 25 అనుకుంటే సేమ్ ర్యాంకే కదా మీకు ఇచ్చిండేది, సేమ్ ర్యాంకే కదా ఇచ్చిండేది. అంటే 10 నుంచి మనకి 25 పోవాలనుకుంటే మీరు ఏం చేస్తారు అనుకుంటే ఈ రెండో దీంట్లో నుంచి దీన్ని తీసేస్తారు మీరు. మరి వీడు కూడా ఒక ర్యాంక్ ఉంటుంది ఇక్కడ, ఈ ర్యాంక్ని మర్చిపోతున్నారు మీరు ఇక్కడ రైటా. సో నార్మల్గా ఇప్పుడు ఎగ్జామ్లో ఇట్లా రాసుకునే పోయినప్పుడు మనం డైరెక్ట్ 15 అని రాసినప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది అనుకుంటే 37 వస్తుంది. ఆన్సర్ మనకి ఏమొస్తుంది 30. కాబట్టి 37 కాదు, మనకు ఆన్సర్ ఏం కావాలా, 36 కావాలా. ఏం కావాలా, 36 కావాలా. అందుకోసం అంటే మనకి ఏమైతే అనుకుంటే ఒక సడన్గా మారే ఒకటి ఇది ఏది అనుకుంటే అంటే ఇది ఎగ్జామ్లో మనకు ఆన్సర్ గుర్తు రాలేకపోతే చేయలేకపోతాం కదా. సో మనకు ఆన్సర్ అయితే 36 ఇప్పుడు. బట్ మనకి ఎగ్జామ్లో ఇది కాకుండా డైరెక్ట్ ఒక మెథడ్ చేయొచ్చు అనమాట రైటా. ఒక ఫార్ములా రాయండి, నేను ఇది రాయను, మీకు ఒక ఫార్ములా చెప్తాను రాయండి. సో ఇట్లా డిజైన్ ఇచ్చినప్పుడు మనకి మొత్తం విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఫోన్ చేసినట్లు అంటే మొత్తం విద్యార్థుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు దీంట్లోన ఒకటి మీకు చెప్తాను, దీంట్లో ఒకరు మారినారు, ఇంకొకరు మారలేరు. మారే స్థానము మారని స్థానం 2 ఉన్నాయి చూడండి. ఇప్పుడు వినయ్ అనేవాడు ఉన్నాడు కదా, వినయ్ వాడు మారినారే లేదు ఇక యాటికి మారినాడు, 25కి మారినాడు. ఇక్కడ తర్వాత ఈ జాన్ అనేవాడు మారినాడా, అసలు మారలే. అంటే సింపుల్గా మీరు ఏం రాసుకుంటారు అనుకుంటే మారని స్థానము ఒకటి, మారని స్థానము తర్వాత మారే స్థానము రైటా -1. మారని స్థానం ఎవరు మారకుండా ఎవరు మారేరు రేడా, జాని మారేరు కదా 12. మారిండేది ఎంత 25, దాని నుంచి ఒకటి తీసేయాల రైట్. ఇవి ఎంత వస్తుంది చెప్పండి ఆన్సరు ఎంత అవుతుంది 36. అంటే మనకు వచ్చిన ఆన్సర్ సేమా అంటే ఇప్పుడు పరస్పరం మారినప్పుడు టోటల్ విద్యార్థుల సంఖ్య అనుకన్నప్పుడు మీకు సింపుల్గా ఈ మారని స్థానము ప్లస్ మారే స్థానం -1. మారని స్థానం అనుకంటే ఎవరి గురించి అయితే మారినట్టు ఒకటే ర్యాంక్ ఇచ్చింటాడు వాళ్ళకి తెచ్చి మారేయండి. మారినోడు యాడ్ నుంచి ఆటకి మారేది దాని నుంచి ఒకటి తీసేసేయాలి సింపుల్గా. ఇది ఈజీ ఉంటుంది కదా, ఇది ఈజీ ఉంటుంది, ఈజీ ఉంటుందా, ఈజీ ఉంటుందా, ఉంటుంది ఏంటి ఉంటుంది. ఇట్లా లెక్క డిసైన్ హోంవర్క్ చేసుకుంటారండి. ఇంకా ఎన్నో మోడల్ రా ఇది, ఇట్లాంటిది ఒకటి డిసైన్ చేస్తారా, చేయండి. అయితే ఒక హోంవర్క్ చేసుకుంటారండి. ఒక వరుసలో పైనుండి విమల 12వ స్థానంలో కూర్చుందంట. ఒక వరుసలో పైనుండి విమల 12వ స్థానంలో కూర్చుంది. అమల క్రింది నుండి 16వ స్థానంలో కూర్చుంది రైటా. అమల క్రింది నుండి 16వ స్థానంలో కూర్చుంది. అమల క్రింది నుండి 16వ స్థానంలో కూర్చుంది రైటా. అమల క్రింది నుండి 16వ స్థానంలో కూర్చుంది. వీరు ఇరువురు స్థానాలను పరస్పరం మార్చిన తర్వాత
వీరు ఇరువురు స్థానాలని పరస్పరం మార్చిన తర్వాత అమల క్రింది వైపు నుండి 25 స్థానంలో కూర్చుంటే, రైటా, మార్చిన తర్వాత అమల కింది వైపు నుండి 25వ స్థానంలో కూర్చుంటే, అమలదే కదా మారిండేది, సో మారిండేది ఇచ్చేసి 29. ఆయన ఆ వరుసలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఆయన ఆ వరుసలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఆయన ఆ వరుసలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? రైట్, టక్కని చేసి ఆన్సర్ చెప్పేసాను. ఇప్పుడు చెప్పిడాలి అన్నకి. ఇంకా 14వది ఒకటే చెప్పేసి ఒకరు కొంచెము, తర్వాత 15వది, 16వది, 17వది ఇంకా మోడల్స్ ఉన్నాయి. మీకు నిదానం నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెప్పండి ఆన్సర్ ఎంత? 40 ఇచ్చిందా?